హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు కనక మహాలక్ష్మి గురువారం, రెండవ గురువారం, అది లక్షవారం కదా. అందువలన అమ్మవారికి చిట్టి గాజులు, పుష్పాలు, బంగారు పూలతో పూజ చేసుకున్నాను. అంటే ఇవి మనం నామాలు చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటాయని 108 చొప్పున చేసుకుంటే మంచిది. మన దగ్గర చిన్న పువ్వులు అన్ని దొరకవు కదా, అందువల్ల ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఏమో ఎర్రని గాజులు అంటే ఇష్టమని ఈ చిట్టి గాజులు ఎర్రని తీసుకున్నాను. ఎప్పటి నుంచి ఉన్నాయి నా దగ్గర. అర్చన చేసుకున్నాను. అమ్మవారికి ముత్యాల దండలు అయితే అలంకరించాను. గొబ్బ పువ్వులు, తర్వాత గన్నేరు పువ్వులు ఉంటాయి కదా, వాటితోనే పూజ చేసుకున్నాను. కానీ ఈ రోజు 108 నామాలతో అర్చన చేసుకుంటాం మంచిదని ఇలా ఈ 2 చేసుకున్నాను. మన దగ్గర ఏమైనా ఉన్నా పర్వాలేదు, ఏవి లేవంటే అక్షంతలతో కూడా 108 నామాలు చదువుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు ఎలా ఉందో తప్పకుండా చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మన ఛానల్ అమ్మవారి అభిషేకాల వీడియోలు, తర్వాత పూజా వీడియోలు, కుకింగ్ వీడియోలు, డ్రాయింగ్స్ వీడియో ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఛానల్లోకి విజిట్ చేసి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే, షార్ట్లో ఎవరైనా చూసినా సరే ఫుల్ వీడియోస్లోకి రండి. ఇది అన్ని దేవుడికి పెట్టుకున్నాను. శివయ్యకి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకున్నానండి. మీలో ఎంతమంది తెలుసు తెల్ల జిల్లేడు పూలు? తెలిస్తే కామెంట్ చేయండి. శివుడికి, విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం తెల్ల జిల్లేడు పూలు. దొరికితే తప్పకుండా దేవుడికి ఒక పువ్వైనా పెట్టండి. వినాయకుడికి కూడా చాలా ఇష్టం. వినాయకుడి దండ కట్టి అది మన ఇంటికి కట్టుకుంటే కూడా చాలా మంచిది అంటారు. తెల్ల జిల్లేడు పూలు ఎవరికైనా దొరికితే తప్పకుండా దేవుడికి పెట్టండి. శివుడికైనా వినాయకుడికి కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా